వెల్కమ్ టు మై ఛానల్ ఆయుర్వేదిక్ హెయిర్ టిప్స్ అనమాట. హెయిర్ గ్రోత్ గుండి హెయిర్ షైనింగ్ కోసం, హెయిర్కి ప్రతి బెనిఫిట్ కోసం అనమాట. ఇది టిప్స్ అనమాట యూజ్ చేస్తున్నాను అండి. ప్రతి ఒక్కరు హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ రెండు మొగాలు అవుతున్నాయి, హెయిర్కి ప్రాబ్లం ఉంది, హెయిర్ పెరగట్లేదు అని డౌట్స్ ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూసుకోండి. ఓకేనండి. ఇది ప్యాక్సీడ్ అనమాట. ప్యాక్సీడ్ ఏంటంటే మనకి ఆయుర్వేదిక్లో ఒక ఇది అనమాట. ఈ ఆయుర్వేదిక్లో ఇవి మన దొరుకుతాయండి. ఇది చాలా షాపులు ఇప్పుడు దొరుకుతున్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ ఒకప్పుడు వాడేవారండి చాలా మంది. ఈ ఫ్యాక్టరీ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుందండి, హెయిర్ లాంగ్ అవుతుంది, హెయిర్లో షైనింగ్ అనమాట ఉంటుంది అనమాట. ఈ టిప్స్లు ఎందుకని చెప్తున్నానంటే ఈ ఫ్యాక్టరీలో అంత జిగురు అనమాట ఉంటుంది. జిగురు అంటే బంకలాగా ఉంటుందండి. ఇది నైట్ ఓవర్ నైట్ అంటే నానబెట్టి ఉడకబెట్టుకొని అది ఆ సిరం అనమాట తలకు అప్లై చేస్తారు. అది అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ 3 బెనిఫిట్స్ అయితే పక్కా ఉంటాయండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఇది రైస్ అండి. ఇప్పుడు మనం రేషన్ బియ్యం అంటాం కదా, రేషన్ బియ్యం అనమాట. కంట్రోల్ రైస్ అనమాట. రాషన్ రైస్ కూడా అంటారండి కొంతమంది. ఇందులోన మనకి మెలజిన్ ఒకటి ఉంటుందండి. అది మనకు బంక జిగురు ఇవన్నీ తేడానికి ఒక ఆప్షన్ అనమాట. ఈ రైస్ వల్ల మనకి హెయిర్ అనమాట సిల్కీగా అవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మెంతులు అనమాట. మెంతులలో చాలా గుణాలు ఉంటాయండి. చెప్పాలంటే ఒకటి కాదు, 2 కాదు, కానీ కొన్ని చెప్తున్నాను నేను. మెంతులు అనమాట మీకు డ్రైనెస్, మనకి చుండ్రు, మళ్ళీ చిన్న చిన్న అంటే కొంచెం మొట్టుబుల్ లాగా ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి, హెయిర్కి గ్రోత్ చేయడానికి, మొదలకి చక్కగా ఉంచడానికి అనమాట చాలా బాగా యూజ్ఫుల్ అండి. ఓకేనండి. ఇది ఇనుప కడాయి అనమాట. ఇనుప కడాయిలో మనం ఏం చేయాలంటే మన స్టీల్లోన మళ్ళా ఎందులో మరగపెట్టకూడదని ఇనుప కడాయిలోన 1.5 గ్లాస్ వాటర్ వేసి, అంటే 200 ml గ్లాస్ వేసుకోవాలి. అందులో 50 ml అనమాట మెజర్మెంట్ ప్రకారం 50 ml మనము మిగిలేయాలి. లాస్ట్లో 50 ml వచ్చిందాక మనం మరగబెట్టాలనికి. వాటర్ మరిగిన తర్వాత మనం అందులో మెంతులు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ మెంతులు బాగా అన్నీ మరగాలని పేస్ట్ అయిపోవాలి ఇవన్నీ. మెంతులు 2 స్పూన్, ఫ్లాక్సీడ్ ఒక 2 స్పూన్ అండి. ఫ్లాక్సీడ్ 2 స్పూన్, రైస్ 2 స్పూన్ అన్నమాట. ఇవన్నీ మొత్తం మరిగి బాగా పేస్ట్ అంటే అన్నీ ఉడికిపోవాలన్నమాట. ఒక అన్నం ఎలా ఉడుకుతుందో రైస్ ఎలా ఉడుకుతుందో అలా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత అందులో ఎన్ని గుణాలు అన్నీ ఉన్నాయో అన్నీ దిగాలి. మొత్తం రసం అంటే ఇప్పుడు అంతా ఇప్పుడు రైస్ బంకలాగా ఉంటుందండి, జిగురులాగా ఉంటుంది. మళ్ళీ ఫ్లెక్సీడ్ కూడా జిగురులాగా ఉంటుంది, మెంతులు కూడా జిగురులాగా ఉంటాయి. అవన్నీ ఒక సిరం చేసుకోవాలి అనమాట. అది మన హెయిర్కి అప్లై చేయడానికి చాలా బెస్ట్ అండి ఇది. మళ్ళీ వీక్లీ 1 టైం అప్లై చేసుకోవాలి, 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత తలస్నానం చేయకూడదు. 3 days అప్లై చేయాలి, మళ్ళీ తలస్నానం చేయాలి. 3 days ఇలా చేసి మనము 1 month చేస్తే మన హెయిర్లోన గ్రోత్, హెయిర్ లాంగ్ అవ్వడము, హెయిర్లోన ఒక ట్రిప్ అంటే షైన్నెస్ ఇవన్నీ వస్తాయి అనమాట. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి ఒక్కరు అర్థమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలాంటి రెమెడీస్. ఈ సీరం అనమాట హెయిర్ గ్రోత్కి 10 times అండ్ 10+ యాడ్ అయ్యి ఇంక్రీజ్ చేద్దనమాట. అంత బాగుంటుందండి సీరం అనమాట. ఈ సీరం తయారు చేసిన తర్వాత ఎంత బాయిల్ అయిపోయిన తర్వాత అది వడకట్టేసి అందులో మనం కొంచెం అనమాట వాటర్ యాడ్ చేయాలి. అది ఎలాగ యాడ్ చేస్తాను చూడండి. చూసారా, దగ్గరికి అయిపోయింది. దగ్గర బాగా అయిపోవాలి. అవి ఉడికిపోయామండి, మొత్తం ఉడికిపోయి పేస్ట్ అయిపోయినా పర్వాలేదండి, ఉడికిపోయినా పర్వాలేదు. చూసారా, మొత్తం ఉడికిపోయాయి. మెంతులు, ఫ్లాక్సీడ్ రైస్ మొత్తం ఉడికిపోయాయి. రైస్ ఉడికిపోయి ఆ రసం మొత్తం దిగిపోయింది, బ్లాక్ అయిపోయిందండి. బ్లాక్ ఎందుకు అయిందంటే ఈ కడాయి ఆ టైప్ అనమాట బ్లాక్ అవుద్ది. మరి వేరే కడాయిలు పెడితే బ్లాక్ అవుతుంది అంతగా, ఈ బ్లాక్ అవుతాయండి. బ్లాక్ అయితేనే మంచిది. కడాయిలో ఇనుము పదార్థం ఉంది కదండి, అది దిగిందనమాట. మన అంటే ఈ అంటే జిగురులాగే సిరం మనం తయారైపోద్దండి. తయారైపోయిన తర్వాత మనం అడపోసుకోవాలి. అడపోసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఎందుకంటే కొంచెం అనమాట వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ జిగురు ఉంటుంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 7 days అనమాట మనం ఛాలెంజ్ పెట్టుకోవాలి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని 7 days మనం పెట్టుకున్న తర్వాత డైలీ స్ప్రే చేసుకోవాలి ఈ సిరంకి. చేసిన తర్వాత అప్పుడు అనమాట మీకు రిజల్ట్ అనమాట 1 monthలో తెలుస్తుంది.
చూసారండి ఇప్పుడు సీరం రెడీ అయిపోయింది. ఒక బాటిల్లో స్ప్రే బాటిల్లో స్టోర్ చేసి ఉంచుకోవాలి 7 days ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత మనం స్ప్రే చేసుకొని అది మసాజ్ చేసుకున్న తర్వాత అది బాగా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ప్రతి మందికి షేర్ చేయండి. యూజ్ అయితే చెప్పండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ రిజల్ట్ ఎలాగుందో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో చెప్పండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోకి.